విదేశీ వ్యక్తి రాజదర్బారు. ఒకరోజు ఒక విదేశీ వ్యక్తి మహారాజా కృష్ణచంద్ర రాజదర్బారుకు వచ్చి తాను ఒక పండితుడని, అనేక భాషలు తెలుసుకున్నానని ప్రకటించాడు. మహారాజా పండితుల పట్ల మెచ్చుకునేవాడు కాబట్టి అతనిని తన మంత్రిగా నియమించాడు. కొన్ని రోజుల తరువాత విదేశీ వ్యక్తి నిజానికి చాలా తెలివైనవాడు, భాషావేత్తని కూడా అందరికీ తెలిసింది. అతను ఆంగ్లం, ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్ భాషలు సులభంగా మాట్లాడగలిగాడు. అతని దేశాన్ని ఊహించడం కష్టంగా ఉంది. రాజదర్బారులోని అందరూ ఆశ్చర్యపోయారు. విదేశీ వ్యక్తి ఎక్కడివాడో ఊహించడానికి ప్రయత్నించారు. ఒకరోజు ఈ సమస్యపై చర్చిస్తుండగా మహారాజా గోపాల్తో ఈ విషయానికి గురించి వివరించాడు. గోపాల్ విదేశీ వ్యక్తి ఎక్కడివాడో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. అతను తెలుసుకున్నాడు, విదేశీ వ్యక్తి మర్నాడు రాజదర్బారుకు వస్తాడని. గోపాల్ రాజభవనం గేట్ల వద్దకు వెళ్లి ఒక పిల్లర్ వెనుక దాక్కున్నాడు. విదేశీ వ్యక్తి వచ్చి ప్రవేశించబోతుండగా గోపాల్ బయటకు వచ్చి విదేశీ వ్యక్తిని ఢీకొట్టాడు. విదేశీ వ్యక్తి నేల కొరిగి గోపాల్ను చూసి కోపంగా అన్నాడు, "నువ్వు అంధుడా? నీకు కనిపించడం లేదా?" గోపాల్ విదేశీ వ్యక్తిని చూసి నవ్వుతూ, "నేను నిన్ను ఒరియా వ్యక్తిగా గుర్తించాను. ఒక వ్యక్తి కష్ట సమయంలో తన మాతృభాషలో మాట్లాడతాడు" అన్నాడు. గోపాల్ రాజభవనంలోకి వెళ్లి, "మహారాజా, విదేశీ వ్యక్తి ఒరిస్సా రాజ్యానికి చెందినవాడు" అని ప్రకటించాడు.